సూర్యాపేట మండలంలోని సోలిపేట ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అవకతవకలు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. నిబంధనల ప్రకారం చెల్లింపులు జరపాల్సి ఉండగా రైతుల ఖాతాల్లో కోతలు విధిస్తుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతు జానమ్మ ఖాతాలో ఏకంగా 18,000 తక్కువ జమ కాగా ఆరా తీసి ప్రశ్నించింది. అనంతరం కొంతమేర డబ్బులు తిరిగి వచ్చినట్లు ఆమె తెలిపింది. మరో రైతు విష్ణు ఖాతాలో కోత విధించగా ఏకంగా 10,500 తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. ఐకేపీ కేంద్ర నిర్వహణలో పారదర్శకత లోపించిందని, అమాయక రైతుల సొమ్ములను పక్కదారి పట్టిస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. జిల్లా కలెక్టర్ తేజస్, సివిల్ సప్లై అధికారులు తక్షణమే స్పందించి సోలిపేట కేంద్రంలో జరుగుతున్న లావాదేవీలపై విచారణ జరపాలని వారు కోరుతున్నారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. మండలం సార్. మీ పేరు? జానమ్మ, గొట్టిపడితే జానమ్మ. గ్రామం? మీ గ్రామం? సోల్పేట. ఏం జరిగింది? ఐకేపీ సెంటర్లో ఇట్లా 18,000 కట్ అయినాయి సార్. 207 బస్తాలు వేస్తే అడిగినాం సార్. ఎవరు అడిగారు? ఎందుకు కట్ అయినా అయితే షార్టేజ్ కింద పోయింది అన్నారు సార్. మళ్ళీ తెచ్చి ఇచ్చారు సార్. ఎంత ఇచ్చి ఇచ్చారు మీకు? అడుగు 11,000 తెచ్చి ఇచ్చారు. ఇంకా 7,000 రావాలి సార్. రూపాయి కట్టగలదని చెప్తున్నారు. మనం చేయాలి సార్. కలెక్టర్ ఏం చేస్తారో చేయాలి సార్, మాకు న్యాయం. మాది సోల్పేట గ్రామం అండి. నేను సోల్పేట రైతుని. నా ఈ వడ్లు లోడ్ వేసినా నా ఈ మ్యాచర్ రాలేదు, అది అని మిల్లు వాళ్ళతోటి మాట్లాడితే కూడా మిల్లు వాళ్ళు కట్ చేసిన దానికంటే కూడా ఇక్కడ నడిచే వ్యవస్థ నడిపించే ఐకేపీ వ్యవహారకులు మీకు కట్ చేసిన దానికంటే ఎక్కువ కట్ చేసుకొని వీళ్ళు స్వతహాగా వీళ్ళ అకౌంట్లో వేసుకొని నాకు వచ్చే డబ్బులు 10,511 రూపాయలు తక్కువ చేసి కొట్టి, మరి ఇదేంది బాబాయ్ నాకు రాలేవేందని అడిగిన తర్వాత మళ్ళీ మీ బిల్లు తేడా పడ్డది, అది వేరే వాళ్ళ దాంట్లో పడ్డాయి, అది అని మళ్ళీ నిన్న వాళ్ళని అడిగిన తర్వాత నీ బిల్లు వేరే వాళ్ళ పడ్డదని తీసుకొచ్చి పెద్ద మనుషులతో మాట్లాడుకొని వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ నిన్న కొట్టిరు సార్ నా బిల్లు. ఈ ఐకేపీలో అవకతవకలు జరుగుతున్నాయి. దీన్ని కఠినంగా ఖండిస్తూ దీన్ని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. సుమారు ఒక 120 నుంచి 180 మంది ఉంటారు సార్ సోల్పేట గ్రామం. సోల్పేట ఐకేపీలో అవకతవకలు జరుగుతున్నాయి. కలెక్టరేట్ గారు దీన్ని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.